కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ సాధన కోసం టీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. మెదక్, కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంది. రైల్వే లైన్ పై నిర్లక్ష్యం వీడాలంటూ మొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి రోషయ్యకు లెటర్ కూడా రాసిండ్రు. అయినా సర్కార్ స్పందించలేదు. మనోహరాబాద్ టు కొత్తపల్లి అనే పేరిట ఒక రైల్వే లైన్ ఆ రోజు నేను క్యాబినెట్ మంత్రిగా ఉండి శాంక్షన్ చేయించడం జరిగింది. కడప బెంగళూరు రైల్వే లైన్ శాంక్షన్ చేయమని 50% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తోని ఆ లైన్ మంజూరు చేయించారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తానుగా శాంక్షన్ చేసిన లైను అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్దపీట, తెలంగాణ కలిసి ఉంటే కలసుఖం అంటే కలిసి ఉంటే ఇది కలసుఖం. ఇవాళ రోషయ్య గారు నేను పెద్ద మనిషి అంటాడు. పెద్ద మనిషిని అందరు నాకు ఏ ప్రాంతం కాదు, నాకు ఎవరి మీద పక్షపాతం లేదంటాడు. మరి ఇది ఏంది రోషయ్య గారు నేను అడుగుతా ఉన్నా. యాజ్ ఆల్రెడీ బ్రాట్ అవుట్ ది మ్యాటర్ ఈజ్ బ్యాడ్లీ డిలేడ్ ఫర్ వాంట్ ఆఫ్ కన్సెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. రైల్వే బోర్డు వాళ్ళు రాసింది. ఇది నా కవిత్వం కాదు, నేను చెప్తున్నది కాదు. మీకు ఇచ్చే లెటర్లో స్పష్టంగా ఉంది, లాస్ట్ పారాగ్రాఫ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెరీ బ్యాడ్ నెగ్లిజెన్స్ వల్ల, డిలే వల్ల, బ్యాడ్ డిలే వల్ల అంటే అతి ఎక్కువ ఆలస్యం వల్ల ఈ పరిస్థితులు దాపరిస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అక్కడ ఎంపీగా ఉన్న విజయశాంతి గారు 3 సార్లు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి పర్సనల్ కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి రెస్పాన్స్ లేదు. ఇప్పటికి కూడా సమయం మించిపోయింది లేదు. మీరు వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని టాప్ ప్రయారిటీ ఐటమ్గా టేకప్ చేసి 3వ వంతు ఖర్చు భరించడానికి ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వడానికి మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆర్ఎండ్బి శాఖకు ఆదేశం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారే స్వయంగా నేను నిష్పాక్షికంగా ఉన్నా అని నిరూపించుకోవాలంటే, వారి యొక్క నిష్పాక్షికతను నిరూపించుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి దీని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేనట్టయితే మేము ఏం చేయాలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు, ఆందోళనకు పోవాల్సి వస్తుంది.